శ్రీ గురుభ్యో నమ. వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో భాగంగా పిల్లర్మర్ అయితే వచ్చాము. పిల్లర్మర్లో కాకతీయులు నిర్మించబడిన ఎరకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ప్రయాణంలో భాగంగా సూర్యాపేట దగ్గరలో ఉన్న పిల్లర్మర్కి వెళ్తున్నాం. సో లెట్స్ స్టార్ట్. Woke up with the fire inside, a spark that won't hide, won't subside. Feet on the ground, but I'm touching the sky. వెళ్తుంటే మాకైతే మధ్యలో చాయ్ తాగాలనిపించింది. చాయ్ కోసం రోడ్డు పక్కన బండ్లు ఆపేసి అన్న 3 ఛాయలు ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఛాయ్ ఇచ్చే గ్యాప్లో నేను మొత్తం షూట్ చేస్తున్నాను. అందరూ మమ్మల్నే చూస్తున్నారు, అయినా నేను పట్టించుకోకుండా షూట్ చేస్తూనే ఉన్నాను. ఈలోపు మా ఛాయ్ వచ్చింది. ఛాయ్ తీసుకున్నాము, తాగిన వెంటనే బాగుందని చెప్పాము. యాక్చువల్గా ఛాయ్ కూడా బాగుంది. మళ్ళీ మా తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాము. వెళ్తున్న మార్గ మధ్యంలో అందరూ మమ్మల్నే చూస్తున్నారు, అయినా కూడా మేము ఆగకుండా మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము. సూర్యాపేట బస్ స్టాండ్ కాంచి హైదరాబాద్ వెళ్లే మార్గ మధ్యంలో పిల్లర్మర్కి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ జంగం రోడ్డు బైపాస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ దూరంలో పిల్లర్మర్రి ఆర్చ్ అయితే వస్తుంది. ఇక్కడ పిల్లర్మర్రి ఆర్చ్ని మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒకటే రోడ్డు ఉంటుంది, సింగిల్ రోడ్డు. ఊర్లోకి వెళ్ళిపోతాము. అది ఇక్కడ నుంచి కరెక్ట్ 2.8 కిలోమీటర్లు ఉంటుంది. మేము లోపలికి వెళ్ళడం మొదలుపెట్టాము. వెళ్తుంటే రోడ్డు మార్గ మధ్యంలో చుట్టూ పచ్చటి పొలాలు, ఒక సైడు కాల్వ ఉండి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచిగా ఉంటుంది. మార్గ మధ్యంలో కళ్ళు కూడా దొరుకుతుంది, ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. మా జర్నీ అయితే ఎంతో ఆహ్లాదకరంగా నడుస్తుంది. ఈ గుడిని కాకతీయులు కట్టించారు, ఇది అందరికీ తెలిసే ఉండకపోవచ్చు. బహుశా ఈ వీడియో ద్వారా తెలుస్తుందని ఆశిస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ వచ్చి ఈ కాకతీయుల గొప్పతనాన్ని దర్శించుకోవాలని ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. అలాగే వెళ్తున్న మార్గ మధ్యంలో పిల్లలు కాలువలో ఈత కొడుతున్నారు. ఎండాకాలం మొదలైంది కాబట్టి పిల్లలకి ఇక ఈతకు కుదవలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా దూకడాలు అన్నీ బాగా చేస్తున్నారు. నేను కూడా నా చిన్నప్పుడు మా ఊర్లో ఉన్న కాలంలో మంచిగా ఈత కొట్టేవాడిని. మీరు కూడా మీ ఊర్లో ఉన్న కాలంలో ఈత కొట్టేవారు అనుకుంటా, నాకు తెలిసి. సో ఇక్కడ ఉన్న పిల్లలు అయితే దూకుతున్నారు, డైఫ్లు వేస్తున్నారు. సో మాతోటి మంచిగా మాట్లాడినారు. సో వాళ్ళు కొద్దిసేపు ఉండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అని కూడా అరిచారు. చాలా బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత వాళ్ళని పిల్లలు మా ఛానల్ గురించి అడిగారు, మా ఛానల్ పేరు ఏంటి అదని. మన ఛానల్ పేరు తెలుసు కదా, ట్రై అండ్ ట్రై. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్పాను, చేసుకుంటామని చెప్పారు. సో తర్వాత వాళ్ళకి బాయ్ చెప్పి మళ్ళీ గుడికి తిరుగు ప్రయాణంగా మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. మళ్ళీ ఒకసారి పిల్లలకు బాయ్ చెప్పాను. బాయ్ ఫ్రెండ్స్. మనం ఊర్లోకి అయితే ఎంటర్ అయినాం. ఊర్లోకి ఎంటర్ కాగానే 100 మీటర్ దూరంలోనే గుడి ఉంటుంది. అదిగో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా గుడి, అదే గుడి. సో మేము మొదటి గుడి దగ్గరకు వచ్చాం. మొత్తం 3 శివాలయాలు ఉంటాయి, అందులో మొదటి శివాలయం దగ్గరకు వచ్చాం. బండిని పక్కన పార్కింగ్ చేసుకొని మేము గుళ్ళోకి అయితే వెళ్తున్నాం. भस्मंगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय. ఆలయ విశిష్ట గురించి మనం ఈ ఆలయ అర్చకుల్ని అడిగి తెలుసుకుందాము. అయ్యగారు చెప్పండి. శ్రీ గురుభ్యో నమ. వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. మన కాకతీయుల కాలంలో 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠింపబడి నేటి వరకు కూడా విశేష పూజలు అందుకుంటున్నటువంటి మనకు సూర్యాపేట జిల్లా అతి చేరువలో ఉన్నటువంటి పిల్లర్మర్రి యొక్క శివాలయంలో ఇప్పుడున్నాం. ఈ యొక్క 2 శివాలయాలు కూడా మన కాకతీయులు పరిపాలించినప్పుడు లక్షల ఎకరాలలో రాజ్యాన్ని స్థాపించినప్పుడు అందులో ఒక భాగంగా ఈ శివాలయాల్ని ప్రతిష్ఠించడం జరిగింది. మొత్తం ఇక్కడ మనకు 3 ఆలయాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయం, రెండోది శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం, మూడోది వచ్చేసి శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం. ఈ 2 ఆలయాల మధ్య
మధ్యలో మనకి సరస్వతి అమ్మవారి ఆలయం ఉంటుంది. మొత్తం కూడా ఇవన్నీ కాకతీయుల కాలంలో ప్రతిష్ఠింపబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటి అంటే 2 శివలింగాలకి ఇక్కడ బ్రహ్మసూత్రం ఉంటుంది. అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా సాధారణంగా అన్ని శివలింగాల మీద మధ్య భాగంలో గీత అనేది ఉండదు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి శివలింగాల మధ్యలో గీత ఉంటుంది. దాన్ని బ్రహ్మసూత్రము అంటారు. అది సాధారణంగా మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగా ఉంటాయి. అందులో మన క్షేత్రంలో 2 ఉండడం చాలా విశేషమైనది. ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మసూత్రం అంటే విశేష ఆరాధన ఫలితం అంటారు. అంటే సాధారణంగా ఒక మనిషి కానీ ఏదైనా ప్రాణి ఈ ఆలయంలోకి ప్రవేశించాలి అంటే వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ ఆలయంలోకి రాగలరు. అయితే రావడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటయ్యా అంటే మీరు సాధారణంగా ఎక్కడైనా అభిషేకం కానీ దాన ధర్మాలు కానీ పూజలు కానీ ఏదైనా మనస్ఫూర్తిగా ఒక్కసారి చేస్తే ఒక్కసారి చేసినంత ఫలితం మాత్రం మనకు లభిస్తుంది. కానీ ఇలాగ బ్రహ్మసూత్రం అనేటువంటి గీత ఉన్న ఆలయంలో మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి చేస్తే ఇంటూ కోటి, అంటే మీరు 1,000,000 సార్లు ఆ పనిని చేస్తే ఎంత పుణ్య ఫలితం అయితే వస్తుందో ఈ యొక్క పిల్లలమర్రి శివాలయాల్లో ఒకసారి చేస్తే 1,000,000 సార్లు చేసినంత పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. కావున మీరందరూ కూడా స్వామివారిని దర్శించి 365 రోజులు కూడా స్వామివారికి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. సాధారణమైన రోజుల్లో 6 గంటలకల్లా దేవాలయంలో ఉండాలి రుద్రాభిషేకానికి. తర్వాత సోమవారం కానీ పండగలైతే 5 గంటలకల్లా దేవాలయంలో ఉండాలి. ఒకవేళ మిగతా టైంలో వచ్చేటువంటి భక్తులకి 8 నుంచి 11 లోపు ఉన్నటువంటి భక్తులకి త్రికుటేశ్వరాలయంలో చేయించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇంత విశేషమైనటువంటి శివాలయాల్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. సో మనం ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న మిగిలిన కట్టడాలు చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఒక్క స్తంభం పైన ఎన్ని శిల్పాలు అయితే చెక్కిర్రో. కాకతీయులు వాళ్ళ మార్కు మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు. ప్రతి కట్టడంలో కూడా వరంగల్లో చూసినా మనం, ఈ పిల్లల మరిలో చూసినా కూడా కాకతీయులు వాళ్ళ శిల్ప కళాపోషణ అనేది మనం చాలా బాగా తెలుసుకోవచ్చు. ఒక్కొక్క డిజైన్, ఒకే స్తంభం మీద రకరకాల డిజైన్స్ చెక్కిర్రు. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేసి చూడాలి. మన చరిత్ర ఇది, తెలుగు వాళ్ళందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. పైన కూడా చూడొచ్చు మనం ఎలా ఉందో. అంతా ఒకటే కాదనమాట. ఇక్కడ మొత్తం 3 టెంపుల్స్ ఉంటే 3 టెంపుల్స్లో కూడా అసలు మనం మెయిన్ చూడాల్సింది ఆర్కిటెక్చర్ అనమాట. కాకతీయుల ఆర్కిటెక్చర్ సూపర్ ఉంది. ఇక్కడ ఏనుగులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. టెంపుల్లో శివాలయం కానీ బయటకు వచ్చేసాం. మేమైతే బయట చూసినట్లయితే బయట కూడా మనకి శిల్పాలు బాగా చెక్కారు. ఇది టెంపుల్ వ్యూ అనమాట. టెంపుల్ వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. సో మేము ఇది కంప్లీట్ చేసుకుంటే 2వ శివాలయానికి నామేశ్వరాలయం వెళ్ళడానికి అయితే బయటకు వచ్చాం. సో అది కూడా ఇక్కడ నుంచి ఒక 200 మీటర్లు ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అదే వేలో ఊర్లో ఉన్నాం. సో మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తున్నదే టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఆ టెంపుల్. మరి ఈ టెంపుల్ ఎలా ఉందనేది లోపలికి వెళ్ళి చూద్దాం. त्रिलोचनाय भस्मंगरागाय महेश्वराय. నామేశ్వరం స్వామి ఆలయంలోకి ఇప్పుడు ప్రవేశించాము. దీని పక్కనే త్రికుటేశ్వరం ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, శివుని ఎంతో బాగా అలంకరించారు. గుడి కూడా చాలా బాగుంటుంది. భక్తులు కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది గుడి. అండ్ ఈ ఆర్కిటెక్చరింగ్ అయితే మెచ్చుకోదగ్గాల్సిందే. కాకతీయులు ఎంతో అందంగా దీన్ని నిర్మించారు. ఒక్క నిమిషం, నువ్వు మైక్ పెట్టలేదు. మైక్ పెట్టుకోలేదు. కట్ కట్ ఇంత సన్న దారం కూడా ఇందులోంచి వచ్చేలాగా ఎంత బాగుంది. ఇంత చూడొచ్చు, చాలా అద్భుతం అని చెప్పాలి. మనం ఇక్కడ గమనించినట్లయితే స్తంభాలన్నిటికీ ముఖాలన్నీ తొలగించబడ్డాయి, ధ్వంసం చేయబడ్డాయి. సో కాలక్రమేణా రాజ్యాలు మారినప్పుడు కొన్ని మతచర్య కార్యక్రమాలు జరిగినాయి. అందులో భాగంగా ఇది ధ్వంసం చేయబడింది అనుకుంటున్నాను. ప్రతి విగ్రహానికి తల లేదు. సో ఇక్కడ కూడా చూడొచ్చు. ఆలయం నుంచి బయటికి రాగానే త్రికుటేశ ఆలయానికి వెళ్ళే ముందే బ్రహ్మ సమేత సరస్వతి ఆలయం ఉంటుంది. సరస్వతి దేవాలయము, అమ్మవారి గుడి ఉంటుంది. సో మనం ఇప్పుడు గుళ్ళో వెళ్ళి అమ్మవారిని చూడొచ్చు. ఈ గుళ్ళో
విశేషంగా కొన్ని పూజలు చేయబడతాయి. అవి అక్షరాభ్యాసము, చిన్నపిల్లలకు అన్నప్రసన్నం చేయబడుతుంది. సో అమ్మవారిని చూడొచ్చు, ఎంత బాగుందో అమ్మవారు. అమ్మవారిని దర్శించుకొని మనం బయటకు వచ్చాక ఈ గుడి ఆర్కిటెక్చర్ చూడొచ్చు, మనం ఎంత బాగా చెక్కారో. కాకతీయుల మార్క్ కనపడుతుంది మనకి ఇక్కడ. అలాగే కొంచెం త్రికుటేశ్వర ఆలయం ముందు వెళ్ళే ముందే ఈ గుడి యొక్క శిలాశాసనం ఉంటుంది, అది మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం త్రికుటేశ్వర ఆలయంలోకి వెళ్తున్నాం. అతి తక్కువ త్రికూట ఆలయాలలో ఇదొకటి అనమాట. అంటే ఒకటే గుడిలో 3 శివలింగాలు ఉంటున్నాయి. ముగ్గురు తెలంగాణలో త్రికూటాలయాలలో అతి తక్కువ ఉంటే అందులో ఇదొకటి పిల్లల మరి. అంటే ఒకే గుడిలో 3 శివలింగాలు 3 పేర్లతో ఉంటున్నాయి. అందులో ఒకటి సోమేశ్వరాలయం, ఒకటి నామేశ్వరాలయం, ఒకటి కామేశ్వరాలయం. సో దేవుడి పేర్లు కూడా దేవుడి యొక్క అనుగ్రహాన్ని బట్టి నిర్ణయించడం జరిగింది. సో చాలా బాగుంది. ఇక్కడ ఒకే సమయంలో 3 శివలింగాలకి పూజ జరుగుతుంది. చాలా బాగుంది, చాలా మంచి ఫీలింగ్, చాలా మంచి అనుభూతిని అయితే ఇస్తుంది టెంపుల్. తెలంగాణలో హైదరాబాద్కి అతి దగ్గరలో ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజిట్ చేసి శివుని ఆశీస్సులు పొందవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆలయంలో నంది మనం ఎటు తిరిగితే అటు మనకెళ్ళే చూస్తున్నట్టుగా ఉంటుంది. నేను మధ్యలోకి వచ్చాను, మధ్య సైడే చూస్తున్నట్టు ఉంటుంది. నేను విగ్రహానికి నందికి ఎడమ వైపు వచ్చాను, ఇటు మనల్నే చూస్తున్నట్టు ఉంటుంది. ఇటు కుడివైపు వచ్చినా కూడా ఇటు మళ్ళీ మన సైడ్ వచ్చినట్టు ఉంటుంది. సో వెనక్కి వచ్చినా కూడా మళ్ళీ నంది మన సైడ్ వచ్చినట్టు ఉంటుంది. మనం త్రికుటేశ్వర స్వామి ఆలయం పక్కనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్రుడిని కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ ఆలయం సిబ్బంది వాళ్ళు. ఇక్కడ నుంచి ఇచ్చే వాటర్ని మనం ఏది కాదు దీనికి యాక్చువల్గా ఒక ఇది ఉంది. కాకతీయులు ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళడానికి, వరంగల్ వరకు ఒక ఇది అంటారు కదా అండర్ గ్రౌండ్, అలాంటిది ఒకటి నిర్మించారని ఒక పుకారా. అది నిజమా తెలియదు, కానీ మనకైతే జనరల్గా ఇక్కడ నుంచి మొదలెస్తే ఒక దీని ఏమంటారు, ఇంతకుముందు మన వాళ్ళు ఒకటి చెప్పేది కదా అండర్ గ్రౌండ్ ఏమంటారు, సొరంగం తవ్వి పెట్టారు. ఇక్కడ శివాలయంలో నుంచి మొదలెడితే వరంగల్లో ఉన్న శివాలయం వరకు వాళ్ళు పరిపాలించే వరకు ఒక సొరంగం తవ్వి పెట్టారనేది ఒక పుకారు. అది నిజమా కాదా అనేది నాకు తెలియదు. బట్ ఇప్పుడైతే లేదు. యాక్చువల్గా మనం పోయి చూద్దాం ఒకసారి. చూస్తే గోడలాగానే ఉంది, బట్ చాలా వెడల్పు ఉంటుంది. మధ్యలో మొత్తం పూడిపేసి మట్టి వచ్చి స్నేక్స్ అవి ఉన్నాయని చెప్పి మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కాదు, అంత వెడల్పు ఉంటుంది. చూడవచ్చు కూడా ఇంత వెడల్పుతో ఉంటుంది. మనం ఎక్కి చూస్తే మనకి ఇక్కడ ఒక యాగశాల మండపం అవుతున్నది. అమ్మవారు వారాహి అమ్మవారు ఫోటో పెట్టినారు యాగాలు చేయడానికి. ఈ పక్కనే ఉన్నది కొబ్బరికాయలు అవి కొట్టుకోవడానికి ప్లేస్ అవుతున్నది శివాలయం. ఇక్కడ ఒక గోశాల కూడా ఉన్నది. గమనిస్తే ప్రతి దేవాలయంలో గోశాల నిర్మించాలి అనేది హిందూ సాంప్రదాయంలో పెట్టాలి. యాక్చువల్లీ చాలా టెంపుల్స్ అయితే ఓన్లీ దేవాలయం వరకు నిర్మించి వదిలేస్తుంటారు. జనరల్గా సజెస్టబుల్ ఏంటంటే గోశాలను కూడా నిర్మించి గోవుల్ని రక్షించుకుంటే అంతకంటే ఉత్తమమైన పని మన హిందువులు చేసేది ఏమి ఉండదు. సో సక్సెస్ఫుల్గా మనది వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మనది ఈ వారం అనుకున్న టెంపుల్ పిల్లలమర్రి శివాలయం టెంపుల్. ఈ వారం మనము ఈ టెంపుల్ని కవర్ చేసాము.
మరోసారి మరో వీడియోతో మరో గుళ్ళో కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. మా ఛానల్లో వస్తున్న ప్రతి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.